హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేడివేడి అన్నంలో కాస్త కొత్తిమీర పచ్చడిని తగిలించి అందులోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో కదండీ! ఈరోజు ఆ కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి వాటర్‌ని పోసుకొని 1కి 2, 3 సార్లు వరకు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి ఆయిల్‌ని తీసుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేయించుకొని అందులోనికి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని 4 ఎండుమిరపకాయలను కూడా ఇందులోకి తీసుకోవాలండి. కొత్తిమీర పచ్చడిలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిస్తేనే రుచి చాలా బావుంటుంది. ఇలా వేయించిన పోపు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్‌లోకి 2-3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా అందులో వేసుకొని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. ఒక 50% వరకు బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా! ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోతే అవుతుంది. పూర్తిగా వేయించినట్లయితే ఆ ఫ్లేవర్ మనం మిస్ అవుతాం కాబట్టి పూర్తిగా వేయించకుండా అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని 4-5 వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని 2-3 సార్లు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత వేయించిన పోపును కూడా అందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని సరిపడినంత వాటర్‌ని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పోపు వేసుకోవడం కోసం ఒక కడాయిలోకి సరిపడినంత ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పోపుని కొత్తిమీర పచ్చడిలో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే వేడి వేడి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎన్ని సార్లైనా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ కొత్తిమీర పచ్చడి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.